హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం మెంతికూర పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. దీని టేస్ట్ అచ్చు గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. ఒక కట్ట మెంతికూర తీసుకొని ఈ విధంగా ఆకులు తీసుకోవాలి. ఆకులు లేతగా ఉన్నట్లయితే ఇలా కాడలతో తీసుకున్నా కూడా పర్వాలేదు. ముదరగా ఉంటే మటుకు ఉత్తి ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఆకులు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకుని తడి లేకుండా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. పచ్చడి తయారీకి ముందుగా వెల్లుల్లిపాయలను ఒలిచి అట్టే పెట్టుకోవాలి. ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మెంతికూర ఈ కప్పుతో కొలిస్తే 2 కప్పులు వచ్చింది. ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటమనేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 20 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 స్పూన్ల నూపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నూపప్పుని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మెంతికూరని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. మెంతికూరని ఎక్కువగా వేయిస్తే చేదు వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. దీనిలోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. మెంతికూరలో పులుపు ఉండదు కాబట్టి దీనిలో ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పోపునంతటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న మెంతికూర, చింతపండు, 2 చెంచాల ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మీ ఇష్టాన్ని బట్టి ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువ, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతికూర ముద్ద ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడిలో కొద్దిగా నూనె తక్కువైంది అనుకుంటే కొద్దిగా నూనె పోసుకుని కలుపుకోవచ్చు. ఈ పచ్చడిలోకి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ బాగుంటాయి. రైస్లోకి ఉల్లిపాయ వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.